హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు యూకే పార్లమెంట్ లో జీవిత సౌపల్య పురస్కారంతో చిరంజీవి గారిని సత్కరించారు. ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్ ద్వారా తన ప్రేమను చాటుకున్నారు. ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఆయన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచారో ఇప్పుడు చూద్దాం. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామతల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తాను సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదెల చిరంజీవి గారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరినైనా సరే, ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారాన్ని గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముల చేతి మీదుగా అందుకున్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ రోజున జీవిత సౌపల్య పురస్కారం అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని, మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న స్టోక్ పోర్ట్ ఎంపీ శ్రీ నావేంద్ర మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తన ప్రేమను తెలిపారు.